కూడా యుద్ధం చేస్తూ ఉన్నారు. యుద్ధం చేసి భయంకరమైన యుద్ధం చేసి గాయాలు తల్లి రెక్కలంతా అలసిపోయి దెబ్బలు తట్టుకోలేక శరీరంలో నిద్ర రాక బాధలకు ఓచుకోలేక అందరూ సాయంకాలం ఇదే సమయంలో యుద్ధం ఆదేశించి అందరూ కూడా కూర్చుంటే ఉంటూ ఉన్నారు. ఏమైనా మాట్లాడుకుంటూ ఉన్నారంటే రాముడు ఎవరు, మనదెవరు, రాముడి కోసం ఎందుకు రావాలి, రాముడికి ఎందుకు మన సహాయంతో కూడా మనకి ఎందుకు వచ్చింది, మనం అడవిలో ఆగుదల ఉంటుంది ఎవరికి ద్రోహం చేయకుండా జీవించేటువంటి జాతి కదా మంది అని వీళ్ళు ఒకరొకరుగా అందరూ కూడా అనుకొని ఆంజనేయ స్వామి వీరికి అందరికీ సన్నిహితులు అక్కడికి వెళ్ళి ఆంజనేయ స్వామిని అడుగుతారు, అయ్యా మమ్మల్ని అందరినీ ఎందుకు తీసుకొచ్చినావు, మాకు ఈ స్థితి ఎందుకు వచ్చింది, రాముడికి మాకున్న సంబంధం ఏమి అని ఇవన్నీ విషయాలన్నీ కూడా ఆంజనేయ స్వామి చెప్తారు. చెప్తే అప్పుడు ఆంజనేయ స్వామి అంటారు, నిజమే మీరు చెప్పింది, అయితే ఈ మాట నేరుగా రాముడిని అడగండి, అయ్యా మా శరీరం అంతా గాయాలు తగిలినాయి, మాకు దెబ్బలు తట్టుకోలేకుండా ఉన్నాము, రాక్షసుల దగ్గర మేము దెబ్బలు తినలేము, మా జిల్లుకి అవస్థ, మేము ఎందుకు మీకోసంగా యుద్ధం చేయాలి అని రాముడిని అడగండి అని ఆ వానరుల